విశాఖ వేదికగా నిర్వహించిన సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయిందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. సిఐఐ సదస్సు వల్ల రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీనివల్ల 15 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో పెట్టుబడులు రాకపోగా ఉన్న సంస్థలు భయపడి పారిపోయాయన్నారు. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం చూసి తట్టుకోలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. 15 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు వచ్చినాయి. 613 ఎంఓయూలు, అలాగే 16,31,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టి చేస్తూ ఉంటే వైసీపీ నేతలు చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. నిన్న కోడిగుడ్డు మంత్రి వాళ్ళ యొక్క నాయకులు ఏవో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వైసీపీ అనేటువంటి పార్టీ ఆ పార్టీని ఇంకా ప్రజలు కోరుకోరన్నటువంటి విషయం పూర్తిగా నిన్న వాళ్ళకి అర్థమైపోయింది. ఏదైతే పెట్టుబడి సదస్సు జరిగిందో ఒక్కసారి జగన్ జమానాకి దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు.